తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల సమ్మె ముగిసిపోయింది. ఇవాల్టి నుంచి యథావిధిగా క్లాసులు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రాంగంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దారికొచ్చాయి. తెలంగాణలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టితో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్కు దిగాయి. రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంపై యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ప్రైవేట్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి, తమాషాలు చేస్తే తాట తీస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని తేల్చి చెప్పారు. ఏ బాపాలే, మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు, వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. సీఎం హెచ్చరికల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కాలేజీ యాజమాన్యాలు చర్చలు జరిపాయి. తమకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో సుమారు 1500 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ప్రస్తావించాయి. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున కీలక హామీలతో సమస్యను వేగంగా పరిష్కరించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 600 కోట్లు విడుదల చేసిందని, మరో 600 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మిగిలిన 300 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అంశానికి సంబంధించి 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. బకాయిలను దశల వారీగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు భట్టి విక్రమార్క వివరించారు. దీంతో బంద్ను విరమించుకున్న కాలేజీల యాజమాన్యాలు ఇవాల్టి నుంచి క్లాసులు నిర్వహించనున్నాయి. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం త్వరలో కమిటీ వేయనుంది. కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం ఉంటుంది. కమిటీ నివేదిక ఆధారంగా ఏ రకమైన సంస్కరణలు అవసరమో ప్రభుత్వం ఆలోచిస్తుంది.